దేవుని మాటలు మనలో క్రియ చేస్తాయి. ఏం చేస్తాయి? దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట స్వస్థపరచగలిగినది. కాబట్టి ఆ మాటలు మనం విన్నప్పుడు మన శరీరము బాగుపడుతుంది, మన ఆత్మ కూడా బాగుపడుతుందండి. ఈ మాటలు ఒకవేళ నేను చెప్పినా, ఇక్కడ నిలబడిన వారు ఎవరు చెప్పినా, ఇదొక పాత్ర మాత్రమే. మనుషులు అనుకుంటున్నట్టు, మనుషుల దృష్టిలో ఏదో కనుపరుచుకోవాలనుకుంటున్నట్టు, లేకపోతే మనుషుల దృష్టిలో ఏదో అబ్బో వీళ్ళు చాలా గొప్ప అనుకుంటున్నట్టుగా ఏమీ కాదు. ఇక్కడ నిలబడింది అది ఎవరైనా సరే, ఎన్ని ఏళ్ల అనుభవం ఉన్నా సరే, అదొక పాత్ర మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ వెజల్. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఎంతదైనా అదొక పాత్ర. మీరందరూ అదే దృష్టితో ఇక్కడ నిలబడిన వారిని చూడాలి. మనం జ్యూస్ షాప్కి వెళ్తాం, మనకు మంచిగా కావలసిన జ్యూస్ ఆర్డర్ చెప్తాము, తీసుకొచ్చి మనకి ఇచ్చిన తర్వాత గ్లాసుని 10 సార్లు చూసే లోపల జ్యూస్ ఒలిగిపోద్ది. చూస్తారా ఎవరైనా? మీరు చెప్పండి, ఇచ్చిన గ్లాస్ ఎలాంటిదో, ఆ కింద ఏముందో, చుట్టూ ఏముందో జస్ట్ ఒకసారి ఒక లుక్ వేస్తాం అంతే తప్ప వి డజంట్ కేర్ అబౌట్ దట్. మనం ఎక్కువగా దాని గురించి పట్టించుకోం, దాని మీద మన దృష్టిని పెట్టం. దాంట్లో ఉన్న జ్యూసు మనకు కావాలి, ఆ జ్యూస్ తాగాలనే ఆశతో మనం దాన్ని ఆర్డర్ ఇచ్చాము. ఆ గ్లాస్ కోసం మనం ఏం పెద్ద పట్టించుకోం. తాగేసిన తర్వాత ఆ గ్లాసుని ఇంటికి కూడా పట్టుకెళ్తారా? అది ఎక్కడ తయారైందో తెలియదు, దాన్ని ఎక్కడ విసిరేస్తామో మనకి తెలియదు. ఇక్కడ నిలబడిన వారు శరీర సంబంధంగా చిన్నవారో పెద్దవారో, చదువుకున్నవారో చదువు లేనివారో, జ్ఞానము కలిగిన వారో జ్ఞానము లేనివారో, అమాయకులో తెంగరోళ్ళో, చెడ్డవారో మంచివారో, దాన్ని మనం పట్టించుకుంటా ఉంటే ఈ పాత్రలో నుండి పోయబడుతున్నటువంటి విలువైనటువంటి మాటలను మనం మిస్ అయిపోతాం. మిస్ అయిపోవడాన్ని పక్కన పెడితే మన ఆత్మ ప్రమాదమును ఎదుర్కొనే అంచుకొచ్చినప్పుడు ఒకవేళ ఈ దినమన విత్తబడిన మాటలు ఒకవేళ మనకి సహాయపడవచ్చునేమో కదా. అందుకని మందిరంలో ఏ మూల కూర్చున్నా వినాలి. మందిరంలో ఎక్కడ కూర్చున్నా, ఏ మూల కూర్చున్నా, ఏ కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, దేవుని మాటకు చెవి ఇచ్చేవారు కావాలి, దేవుని మాటకు హృదయాన్ని ఇచ్చేవారు కావాలి, దేవుని మాటకు హృదయంలో చోటిచ్చేవారు కావాలి. అలాంటి వారి జీవితాలు శరీర సంబంధంగా ఫలభరితం కాకపోయినా, శరీర సంబంధంగా పేదవారిగా ఉన్న వారి ఆత్మలు దినదినము నూతనపరచబడతా ఉంటాయి. దినదినము వారిలో ఒక నూతనమైనటువంటి పొర ఊడిపోతున్నట్టుగా. స్కిన్కి ఫేషియల్స్ వేయించుకుంటారు, పీలింగ్, చాలా రకాల ట్రీట్మెంట్స్. మన పైన ఉన్నటువంటి పొరని ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్కలాగా అది తీసేస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని మాటలను మన హృదయంలోనికి మనం తీసుకుంటున్నప్పుడు, మనలో ఉన్నటువంటి ఆ పాపపు పొర, మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆ ఆలోచన అనే పొర, మనలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఆ లేయర్స్ దేవుని వాక్యం అనే ఈ యొక్క వెలుగు చేత, దేవుని వాక్యం అనే యొక్క లేజర్ చేత, దేవుని వాక్యం అనే ఈ ట్రీట్మెంట్ చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క పొర ఊడిపోతూ ఉంటే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ముత్యాలు, డైమండ్స్, ఇలా విలువైనటువంటి కొన్ని పదార్థాలు భూమిలో ఎక్కడో దేవుడు దాసి ఉంచారు. వాటిని ఉన్నపాటుగా తీసుకొచ్చి స్టోర్లో పెట్టి ఎవరు అమ్మటం లేదు. అవి చాలా ప్రాసెస్లు అయిన తర్వాత, చాలా రకాలుగా వాటిని మెరుగుపరిచిన తర్వాత, చాలా ప్రాసెస్లు, చాలా ట్రీట్మెంట్లు జరిగిన తర్వాత మాత్రమే మనుషుల యొక్క మెడల్లోనికి, చేతులకి వస్తున్నాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏదో వచ్చి కూర్చుంటే సరిపోదు, వాక్యం వినే చెవి కావాలి, వాక్యం వినే చెవి కావాలి. మనం ఇక్కడ కూర్చొని కష్టపడాల్సింది ఏముంది? పెద్ద బండరాతిని మోసుకొచ్చి ఒక చోట పెట్టాలా? లేదు. మనం కూర్చున్న చోట చక్కగా పైన ఫ్యాన్ ఉంది, మందిరం చల్లగా ఉంది, ఇంకా వేసవకాలం ఎక్కువగా రాలేదు,
ఒకవేళ వచ్చినా మందిరంలో కూర్చుని వాక్యం వినే విషయంలో మనుషులు అలసిపోతున్నారు. చెప్పేవారి సంగతి ఏమిటి? గంట పాటు ఎడతెరిపి లేకుండా మాట్లాడేవారి సంగతి ఏమిటి? వినే మనమే అలసిపోతుంటే, వినే మనమే హాయిగా కూర్చొని నిద్రపోతుంటే, పక్కవారితో ముచ్చట్లు చెప్పుకుంటుంటే, మన చేతిలో ఉన్నటువంటి ఫోన్ను మనం వాడుకుంటూ కూర్చుంటే అసలు మన మందిరానికి ఎందుకు వచ్చాం? చాలామంది మందిరంలో ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేయకూడదని కాదు, ఇప్పుడు అర్జెంటుగా ఏదో కాల్ వచ్చింది, అది ఏమిటో తెలుసుకొని బయటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చేయడం. మ్యాండేటరీ కాల్స్ కొన్ని ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. కానీ వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం బోధించేవారి వైపు చూడకుండా, ఆ వాక్యం వైపు మన చెవి ఇవ్వకుండా, మన హృదయాన్ని దేవుని మీద కేంద్రీకరించకుండా, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఈ దిన మన వాక్యం నాతో మాట్లాడాలి అనే ఆశ లేకుండా తలకాయ కింద చేసుకుని ఆ ఫోన్లో తలకాయ పెట్టేసి అన్నీ ఇప్పుడే చూసుకుంటూ కూర్చుంటే నీ జీవితము ఎటు పయనిస్తుంది? మన జీవితము ఏ దారిలో వెళుతుంది? అంటే ఏ ధైర్యము చేత మనం దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మీద మన దృష్టి పెట్టకుండా, దేవుని వాక్యం మీద మన దృష్టి పెట్టకుండా మన సొంత పనులు మనం చేసుకుంటాం. దానిలో చాలా ఉన్నాయి. ఫోన్ చూసుకోవటం, పక్క వాళ్ళతో మాట్లాడుకోవటం, లేకపోతే అనాలోచనగా కూర్చోవటం. మనిషి ఇక్కడే ఉంటాడు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. స్కూల్లో తెగ తిడతారు పిల్లల్ని. ఒకడు కూర్చుంటాడు ఇలా చూస్తూ ఉంటాడు, కానీ సార్ ఏం చెప్పినా కదలటం. వాడు బాడీ ప్రెజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్. అదే మాదిరిగా కొందరు క్రైస్తవ విశ్వాసులు కనబడతా ఉంటారు. బాడీ ప్రెజెంటే, మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. ఎవరి కోసమో ఆలోచిస్తారు, ఏదో జరిగిపోయిన సందర్భం కోసం తలొస్తూ ఉంటారు, ఎవరో డబ్బుల కోసం ఆలోచిస్తారు, లేకపోతే ఎంత సంపాదించాలని ఆలోచిస్తారు. దేనికోసమో మొత్తానికి మైండ్ మాత్రం దేవుని మీద ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మందిరంలోకి వచ్చి కూర్చున్నాక మీ మనసులను ఎంత పర్సంటేజ్ దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు? ఇప్పటి వరకు ఆదివారాలన్నీ గడిచిపోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరికి వచ్చేస్తున్నాం. ఇంకా 10 నెలలు అయితే అప్పుడే మళ్ళీ కొత్త సంవత్సరం. ఎంతసేపట్లోకి గడుస్తాయి? ఇప్పటికి ఎన్ని వారాల నుండి మనం దేవుని మందిరానికి వస్తున్నామో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం. రాత వచ్చిన వారు, చదువు వచ్చిన వారు, పుస్తకం అనుభవం ఉన్నవారు, పెన్ను కలిగిన వారు ఒక బుక్ తెచ్చుకోవటం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవటం, వాటిని ఖాళీ సమయాల్లో ఓపెన్ చేసి తిరగేయటం. గత వారం ఏం మాట్లాడారు దేవుడు, పలానా సహోదరి ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సేవకురాలి ద్వారా, సాక్ష్యము ద్వారా ఏం మాట్లాడారు నాతో, నేను ఎలా దేవునిలో ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా దేవుణ్ణి సంధించాలి, నేను ఎలా ఆత్మీయతలు ఇంకొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి. ఒక బుక్ మెయింటైన్ చేయటం, ఒక పెన్ మెయింటైన్ చేయటం, దాన్ని రెగ్యులర్గా తిరగేయటం, చూడడం, ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యర్థమైన ముచ్చటలు చెప్పకుండా, లేకపోతే నిద్దట్లో మన సమయాన్ని గడపకుండా, లేకపోతే బయట ఎక్కడో ఊరు మీద తిరగకుండా మన పుస్తకాలు ఓపెన్ చేసి, బైబిల్ ఓపెన్ చేసి, ఈరోజు అసలు దేవుడు నాతో ఏం మాట్లాడారు, నేను ఏమి చేయాలి, ఇవాళ మాట్లాడినటువంటి వాక్యం ద్వారా నన్ను నేనేమైనా మార్చుకోగలనా, నా మనస్తత్వాన్ని నేనేమైనా ఇంకొంచెం మెరుగ్గా చేయగలనా? ఎందుకంటే రాబోయే రోజులన్నీ చెడ్డ రోజులు, బహు చెడ్డ రోజులు. వాక్యాన్ని వినే చెవి ఇచ్చే కంటే కూడా హృదయం కఠినమైపోతున్నటువంటి మనుషుల మధ్యలో నివసిస్తున్నాం మనం. గత 20 సంవత్సరాలప్పుడు వాక్యం ఎత్తబడినప్పుడు మనుషుల్లో జరిగినటువంటి క్రియ, ఈ రోజున వాక్యం ఎత్తబడుతున్నప్పుడు మనుషుల్లో జరుగుతున్నటువంటి క్రియకు అసలు పొంతనే లేదు. ఎందుకంటే హృదయాలు కఠినమైపోయినాయి. అంత సులువుగా లోపడే మనస్తత్వం రాదు. ఎందుకంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటిని చూసుకొని, శరీర సంబంధమైనటువంటి రిచెస్ని చూసుకొని, అన్నీ కలిగి ఉండడాన్ని చూసుకొని, ఏది లోటు లేకపోవటాన్ని చూసుకొని, ఏది పడితే అది కొనుక్కోగలిగిన సామర్థ్యం కలిగిన ధైర్యాన్ని చూసుకొని మనుషులు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నాం. అంత సులువుగా లోపడాలంటే చాలా కష్టము. ఒకప్పుడు మారు మనసు పొందినటువంటి ఇక్కడ కూర్చున్న మీరే లేదా మనమే ఇప్పుడు మన హృదయాన్ని చిన్న విషయంలో మార్చుకోవటం అది చాలా కష్టతరంగా ఉంది. ఎందును బట్టి? ఇదే మందిరము, ఇదే సేవకులు, ఇదే వాక్యము, ఇదే మారు మనసు కాన్సెప్ట్. కానీ ఎక్కడ మార్పు వస్తుంది అంటే, మనకు కలిగిన వాటిని మనం చూసుకుంటాం. గమనించాలి.
మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని మనం ఎన్నిక చేసుకుంటూ వస్తాం. గత 20 సంవత్సరాల క్రితము నాకు ఇలాంటి పరిస్థితి లేదు, సో నేను పేద వ్యక్తిని, నేను ఎన్నిక లేని వ్యక్తిని, అనేకుల చేత తృణీకరించబడుతున్న వ్యక్తిని. సంఘమంతా కూడా అదే మాదిరిగా ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ధనవంతులు, మిగతా వారందరూ పేదరికమే. పేదరికంలో ఉండినప్పుడు మనకు వచ్చే మనసు, పేదరికంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి వెతికే ఆ యొక్క ఆసక్తి, ఏమీ లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, మన ఇంట్లో కోటా బియ్యమే వాడుతున్నప్పుడు, మన ఇంట్లో ఏదో ఒక కూరగాయతోనే 2 వంకాయలు, 1 టమాటా, 1 ఉల్లిపాయతో కూర వండుకున్నప్పుడు ఉన్నటువంటి మనస్తత్వము, ఈరోజు గబగబా జొమాటో ఆర్డర్ ఓపెన్ చేసి 2,000 రూపాయలు బిల్లు చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడిచ్చారు. నిజమే. ఏదో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి డబ్బులు లెక్క చేయకుండా వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేలాగా దేవుడు నిన్ను నన్ను దీవించారు. నిజమే. ఆశీర్వదించారు, ఆయన కృప చూపారు, మన పట్ల ఆయన హస్తాన్ని ఉంచారు. మరి ఆత్మ సంగతి ఏం చేయాలి? ఒకసారి మీ అంతరాత్మను, మీ మనస్సాక్షిని ప్రశ్న వేస్తే అది ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా అబద్ధం చెప్పకుండా సమాధానం చెప్తుంది. ఓ అంతరాత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడు పెట్టిన దీపమా, కొన్ని సంవత్సరముల క్రితము నువ్వు లోబడినటువంటి విధానము ఈ రోజుల్లో ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటూ, ఒక బ్రాండెడ్ చీర కట్టుకుంటూ, ఒక బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ, బంగారాన్ని ధరిస్తూ, డైమండ్స్ ధరిస్తూ, ఇంకేదో ధరిస్తూ, అన్ని రకాల నవరుచులు తింటూ, మంచి ఇల్లు, కారులు, ఫ్లైట్లు, విమానాలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఈ అంతరాత్మ, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఒక చిన్న విషయంలో నువ్వు మార్పు చెందడానికి ఎంత తిప్పలు పడుతున్నావు కదా. ఇప్పుడు పెద్ద విషయాల దాకా పోవద్దు. చిన్న విషయంలో ఆయాస పడకుండా, కోపపడకుండా, విరుచుకుపడిపోకుండా, వ్యతిరేకమైన మనసు రాకుండా, అర్థం చేసుకునే మనసు కలిగి, దేవుని వాక్యాన్ని వింటూ, హృదయంలో తలపోసుకుంటూ, దాని మీద ఉన్నటువంటి ఆసక్తి ఎంత శాతం ఉన్నదో ప్రతిదీ కూడా మీరు పెట్టి ఆలోచన చేస్తే షోర్లీ ఇట్ విల్ డిక్రీస్. ఖచ్చితంగా అది తగ్గిన స్థితిలోనే ఉంది తప్ప పెరిగిన స్థితిలో లేదు. కొంచెం బేస్ పెట్టమా. తగ్గిపోయిన స్థితే మనుషుల్లో కనబడుతుంది తప్ప పెరిగినటువంటి స్థితిలో ఉన్నవారు నిజముగా ధన్యులండి. ఒక ప్రార్థనా జీవితాన్ని మనం తీసుకుంటే, ఇదే మనిషి ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేవారు, ఏ అంశముల మీద ప్రార్థన చేసేవారు, అనుక్షణం ప్రార్థన చేయాలనిపించేది కదా, అనుక్షణం ప్రార్థనలో పోరాడాలనిపించేది కదా, అనుక్షణం దేవునితో గడపాలనిపించేది కదా. ఎందుకంటే నీ దగ్గర ఏం లేవు, నీ దగ్గర నువ్వు చెప్పుకొని గర్వించడానికి, నువ్వు బేస్ పడడానికి, నువ్వు ఆశపడడానికి, లేకపోతే నిన్ను నువ్వు బలపరచుకోవడానికి శరీరమును ఏ విధంగా సహకారం లేదు శరీరం నుంచి. ఇప్పుడైతే అన్నీ కలిగి ఉన్నటువంటి ఈ మనిషి, ఈ మానవుడు ప్రార్థన చేయడానికి మోకరిస్తే, చూడండి మన సహోదరుల ఇళ్లలో ప్రార్థనా కోటాలు ఏర్పాటు చేసుకుంటారు. మనసు పూర్తిగా అక్కడ కూర్చునేది ఎవరి ముందు లేరని నేను అనట్లేదు. ప్రార్థన చేయడం తర్వాత అండి. మనసు పూర్తిగా నేను ఇప్పుడు నా ప్రార్థనను ఇక్కడ సమర్పించాలి, నేను ప్రార్థించాలి, నా సమయాన్ని వృధాగా పోనివ్వకూడదు. అదేంటి 7 గంటల నుండి 9 వరకే పెట్టారు, 11 వరకు పెడితే బాగుండు అనే మనస్తత్వంతో ఎంతమంది కూర్చుంటారు అక్కడ? ఏదో అలా నడుస్తుందండి జీవితం, ఏదో అలా నడుస్తుంది. 25,000 వస్తాయండి నెలకి, అలా అలా ఖర్చు పెట్టుకుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనాత్మను కోల్పోయినటువంటి బ్రతుకు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి కోసం తెలుసుకోబోతాము. ప్రార్థన చెయ్యాలనేటువంటి మనసుతో ఎంతమంది కూర్చుంటారు అక్కడ? అక్కడే కాదు, ఎక్కడైనా సరే నేను ప్రార్థనలో నలగాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుని సన్నిధిలో పోరాడాలి, నేను చేసే ప్రార్థన విలువైంది, నా దేవునితో నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రార్థన ఏదో గాలి కొట్టినట్టు నేను చేయటల్లా. నేను చేసే ప్రార్థన దేవుని సముఖానికి చేరుతుందని నా విశ్వాసం. నేను అడిగే ప్రతీది కూడా దేవుడు నాకు ఇస్తారనే విశ్వాసం. ఇలా ఎంతమంది మీ మనలో ఉన్నటువంటి ఆత్మను ప్రేరేపించగలుగుతున్నాము, ఎంకరేజ్ చేయగలుగుతున్నాము?
ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది అనుటకు గల కారణాలేంటో కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టబడతాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, మనిషి మీదకి మనిషి లేస్తారు. ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాట్లు, ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు, వారిని వీరికి ఇవ్వటం, వీరిని వారికి ఇవ్వటం, ఎక్కడ చూసినా సంబరాలు. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో జరగట్లేదా? ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టబడుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యములేసి ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందో పక్కన. ఎక్కడ చూసినా వివాహాలు జరుగుతున్నాయి. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందని మనకి తెలిసినా మనం దాన్ని పట్టించుకోకుండా, వస్తే వచ్చిందిలే, వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతానులే, సంఘంతో పాటు నిన్ను కూడా దేవుడు ఎత్తుకెళ్ళరా ఏంటి, ఎత్తపడే సంఘంలో నేను ఉండనా ఏంటి, దేవుడు ఒక సంఘాన్ని ఎత్తినప్పుడు నేను అందులో ఉండక మాంతానా ఏంటి, నన్ను ఏమైనా మిస్ చేస్తారా ఏంటి దేవుడు, నేను చేసిన మంచి పనులన్నీ దేవుడికి జ్ఞాపకం ఉన్నాయి కదా, ఒకప్పుడు 10,000 ఇచ్చాను, ఇంకొకప్పుడు 5,000 ఇచ్చాను అని ఒక తప్పుడు అపోహలో మనుషులు బ్రతుకుతున్నారు. సంఘము బ్రతుకుతుంది. ప్రియ సంఘమా, దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను మేలుకొల్పాలి అనుకున్నటువంటి విషయం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరముల క్రితము నీవు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, ఇప్పుడు నీవు ఉన్నటువంటి ఆత్మీయ స్థితికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏ విషయంలోనన్నా మనం పైకి ఎక్కామా? ఏ విషయంలోనన్నా మనం అభివృద్ధి చెందామా? చూడండి, 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటూనే ఉన్నాం. వాక్యాన్ని చెప్పేలాగా ఇంప్రూవ్ అయ్యామా? సేవకులు ఒక్కరే వాక్యం చెప్పడం కాదు, మనం ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా మన యొక్క నోటి మాట, ఆ జ్ఞానము, ఆ వాక్చాతుర్యము, ఆ టాకింగ్ పవరు దేవుని నుంచి ఈ రోజుకి సంపాదించుకోలేనటువంటి మిగలపడిపోయినటువంటి క్రైస్తవ్య జీవితం మంది. ఏ విషయంలో మనం ఒక స్టెప్ ఎక్కాం? జస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా, నాకు నేనుగా పరీక్ష పెట్టుకుందాం. ఓ మనిషి, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు కదా, నీలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఎక్కడైనా ఒక స్టెప్ ఎక్కిందా? ఇంప్రూవ్ అయిందా? బెనిఫిట్ అయిందా? తగ్గిపోయిందా? డిక్రీజ్ అయిపోయిందా? రిడక్షన్లో ఉందా? దాని శాతము 0కి పడిపోయిందా? ఒక్కొక్క శాతం పెంచుకుంటూ వెళుతుందా? మారు మనసు పొందామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఈ రోజుకి సినిమాను మానలేకపోతున్నాం. ఈ రోజుకి లోక సంబంధమైనటువంటి జీవితాల్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. అసలు ఒక మారు మనసు పొందిన వ్యక్తి సినిమాను చూడవచ్చా అండి? చూడవచ్చా? అసలు ఆ ప్రస్తావన రావచ్చా మనకి? ఆ లోక సంబంధమైనటువంటి ఆ సీరియళ్ళు, సినిమాలు, ఇంకేవో రీల్స్, ఇంకేవో షార్ట్స్ మన దృశ్యంలో పడొచ్చా? అసలు ఎలాంటి పవిత్రమైనటువంటి బ్రతుకును కాపాడవలసినటువంటి మన బ్రతుకులు వాక్యం వినే చెవి లేకుండా, దేవునికి మనసు ఇవ్వకుండా, దేవునికి హృదయంలో చోటు లేకుండా ఆదివారం వచ్చినందువల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరే చెప్పండి. మారు మనసు పొందిన వ్యక్తి సినిమా చూడొచ్చు అన్నవారు మీ చేతులు పైకి చూపించండి. ఎవ్వరు ఎత్తరు, ఎందుకంటే అది చూడకూడదని అందరికీ తెలుసు. కానీ దాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉన్నావు, దాన్ని జయించలేనటువంటి స్థితిలో మిగిలిపోయావు. దేవుని బిడ్డ, సినిమాను జయించలేనటువంటి స్థితిలో నువ్వు మిగిలిపోయావని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దానిలో ఏదో ఉంది, దానిలో ఏదో సంతోషం ఉంది, దానిలో నా ఆత్మను బలపరిచేది ఏదో ఉంది, దానిలో నేను ఆనందపడేది ఏదో ఉంది అనుకుని దాన్ని మనుషులు విడిచిపెట్టలేనటువంటి స్థితిలో మిగిలిపోయారు. పరుగు పందెంలో దేవుడు మనల్ని పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే చూపించారు. పరిగెత్తేవారు అలసిపోకుండా పరిగెడుతూనే ఉన్నారు. ఆగిపోయిన నువ్వు ఆగిపోయే ఉన్నావు. నీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో మిగిలిపోయి అక్కడే కోలపడిపోయి కూర్చొని ఉండిపోయావు. నీ ముందు పరిగెడుతున్నటువంటి క్రైస్తవ జనాంగాన్ని చూడు, నీ ముందు పరుగు పెడుతున్నటువంటి దేవుని సేవకులను చూడు, నీ పక్కన ఉన్నటువంటి విశ్వాసులు పరిగెడుతున్నటువంటి విధానాన్ని చూడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, మనం ఇప్పుడు చూడబోతాం. ఆయన పేరు స్టెఫను. చెప్పండి అందరూ, ఎప్పుడైనా విన్నారా? విన్నామండి, మా ఇంటి పక్కనే ఉంటాడు. కాదు,
బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములలో ఒక యవనస్తుడు ఉన్నారు. ఆయన పేరు స్టెఫను. మరలా చెప్పండి అందరూ, మీ నోరు తిరగాలి, ఇంకొంచెం గట్టిగా. స్టీఫెన్ అంటారు ఇంగ్లీష్లో కదా, తెలుగులో స్టెఫను అంటారు. ఈయన ఒక యవనస్తుడు, వివాహం కాలేదు. అయితే యేసు ప్రభువు వారి లోకాన్ని విడిచి పరలోకమునకు ఆరోహణమైపోయి ఒక మేఘం వచ్చి ఆయన్ని కొనిపోయిన తరువాత శిష్యులందరూ మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగించబడినట్టుగా ఆత్మను పొందుకొని నిండుకొని దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి కాలంలో దేవుని సేవకుల చేత ఎన్నుకోబడినటువంటి వాడు ఈ యవనస్తుడైనటువంటి స్టెఫను. అపోస్తలుల కార్యములు, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీయండి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్కయ వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచని. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క శిష్యులు, యేసుప్రభు వారి యొక్క శిష్యులు అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఇక బహుబలంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎంత బలంగా అంటే ఇంకా వారి ఆహారాన్ని మర్చిపోయారు, తమ కుటుంబాన్ని మర్చిపోయారు. ఇక ఒక కూటమైన తర్వాత ఇంకొక కూటానికి వెళ్ళిపోవటమే, మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఏం లేదు. అంత విరివిగా దేవుని వాక్యాన్ని బోధించేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, సువార్తను వెల్లడి చేస్తున్నారు. ఎందుకంటే అంతగా దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. దేవుణ్ణి స్వయముగా సిలువ వేయటం చూశారు, యేసుప్రభు వారు బాధపడడం చూశారు, రక్తము కారుట చూశారు, సిలువ మరణాన్ని దగ్గరుండి ఐ విట్నెస్గా వారు చూశారు. ఆయన ఆరోహణం అవటం చూశారు, ఆయన ఆత్మరూపిగా వారి మధ్యలో సంచారం చేయటం కూడా చూశారు. వారు తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు ప్రభువారి స్వయంగా వారి ఇంట్లోకి వచ్చేయడం కూడా చూశారు. తలుపులు ఏమీ తీయక్కర్లేకుండానే. ఇలాంటి సాక్ష్యము కలిగినటువంటి వీరి యొక్క శరీరములు, వీరి యొక్క ఆత్మలు, వీరి యొక్క కన్నులు, దే కెనాట్ సిట్. వారు అసలు మౌనంగా కూర్చోవటం అనేది వారి వల్ల కాట్లా. చూడండి, చిన్నపిల్లాడు ఎక్కడో చీమ కొడుతుంది, కుదురుగా కూర్చుంటాడా? మనం ఎంత చాక్లెట్లు ఇచ్చినా బిస్కెట్లు ఇచ్చినా ఎక్కడో చీమ మెదులుతుంది, కుట్టేస్తుంది. అందుకని కూర్చోడు, నుంచోడు, ఎత్తుకున్నా ఉండడు, ఏడుస్తాడు, కుదురు ఉండడు. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి, సిలువ మరణాన్ని, ఆ పరిశుద్ధ రక్తాన్ని కళ్ళారా చూసినటువంటి ఈ యొక్క సహోదరులు, అపోస్తలులు, శిష్యులు మౌనంగా ఉండలేకపోతున్నారు. యేసే క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించారు. ఎంతగా అంటే ఇక మనుషుల మాటల్లో చెప్పాలంటే తెగిడిసేశారనమాట. చూడండి, ఏమంటాం మనం? తెగిడిశారండి వీళ్ళిద్దరూ. అమ్మకి నాన్నకి భయపడకుండా వెళ్ళిపోవడానికి తెగిడిశారండి. అంటే వాళ్ళు ఏమని అర్థము వారిద్దరి జీవితంలో? ఇక మాకెవ్వరి భయము లేదు, సమాజ భయము లేదు, దేవుడు భయము లేదు అని వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయారని చెప్తాం మనం. ఈ అపోస్తలులైన వారు కూడా, ఈ శిష్యులు కూడా తెగించారనమాట. దేనికి? మీరు మమ్మల్ని గుచ్చండి, పొడవండి, నరికేయండి, తలలు తీసేయండి, కాల్చేయండి, వేపేయండి, ఏమన్నా చేయండి, మేము దానంతటికీ సిద్ధం. మీరు మమ్మల్ని ఎలా చంపినా మేము సిద్ధం, మీరు మమ్మల్ని ఎలా హింసించినా మేము సిద్ధం. మేము చెప్పాలనుకున్నది మాత్రం మేము మానము. మేము తెలియజేయాలనుకున్నటువంటి ఈ సత్యమును, మేము మాట్లాడాలనుకున్నటువంటి ఈ యొక్క విలువైనటువంటి సువార్తను
మాట్లాడకుండా ఊరుకుని నోరు మూసుకుని అయితే మేము కూర్చోలేం. ఆ రోజుల్లో సువార్త అంత ప్రబలమైంది కాబట్టే, అంతగా వారిలో ఆత్మ మండింది కాబట్టే, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించారు కాబట్టే, వారిని రేపారు కాబట్టే, వారిని పురికొల్పారు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను సుఖంగా సజీవంగా వాక్యాన్ని పట్టుకుని ఇక్కడ వాక్యాన్ని వింటున్నాం హ్యాపీగా. యేసుప్రభువు వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు సువార్తను అందించవలసినటువంటి బాధ్యత, ఆ భారము, సువార్తను ప్రకటించాల్సినటువంటి ఆ బాధ్యత, భారము, ఆ యొక్క మంట ఈ 12 మంది శిష్యులకు వచ్చేసిందండి. వాళ్ళు ఏమైనా చదువుకున్నవారా? వాళ్ళు ఏమైనా తెలివితేటలు కలిగిన వారా? వారిలో చాలామందికి చేపలు పట్టడం తప్ప మరేమీ చేత కాదు. అందరూ పామరులు. ఎక్కడో కొందరు వైద్య విద్యను నేర్చుకున్నవారు, ట్యాక్స్ కలెక్టర్స్ అందులో ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ద డిసైపుల్స్ వేర్ అన్ఎడ్యుకేటెడ్. అందరూ పామరులే. ఇలాంటి శిష్యులు దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, దేవుని రుచి చూచిన తర్వాత, వారి ముందే ప్రభు ఒక మేఘం ద్వారా పైకి వెళ్ళిపోవటం కళ్ళారా చూసిన తర్వాత దే కెనాట్ హోల్డ్ దెమ్సెల్వ్స్. నాకు అసలు ఆ వాక్యం చదువుతున్నప్పుడు హృదయం అంతా దుఃఖం వచ్చేస్తుంది, హృదయం అంతా వేదనతో నిండిపోతుంది. ఎప్పుడు చదివినా ఏంటి అసలు వీళ్ళు మనలాంటి మామూలు మనుషులే కదా. ఇప్పుడు యేసుప్రభు దారిని ఆయన వెళ్ళిపోయారు. ఒక 10 రోజులు మండుతుంది ఆ అగ్ని. ఒక 10 రోజుల వరకు వారిలో ఆ యొక్క ఫైర్ ఉంటుంది. మేము కూడా సువార్త చేయాలి, మేము కూడా ప్రకటించాలి, మేము కూడా దేవుని పిల్లలా బ్రతకాలని అలా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చచ్చిపోవడానికి కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళకి అడ్డు ఆపు ఏమీ లేదు. ఏ దేశానికైనా ఎక్కడికైనా. ఈరోజు నీవు నేను అంతగా లేకపోయినా, అంతగా మనము తెగించేసినటువంటి జీవితాల్లో మనం ఎప్పటికీ పోలేము. అలాంటి పరిశుద్ధుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ఆ కృతజ్ఞత భావము, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మండే అగ్ని, నన్ను కూడా మండించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి కదా. నన్ను కూడా అలా వాడుకోండి ప్రభు అని ప్రభువుని అడగాలి కదా. మేమేమి సువార్త ప్రకటించమండి, ఈ సంఘం తరపున మేమేమీ చెయ్యము. కొంతమంది చూస్తే ఈ రోజుకి ఆ అగ్ని ఎక్కడ ఆరిపోలేదు. మనలో ఆరిపోయినంత మాత్రాన బయటలో కూడా ఆరిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే అది దహించు అగ్ని, మామూలు అగ్ని కూడా కాదు. యేసుప్రభు అంటే ఎవరండి? దహించు అగ్ని అంటే కన్జ్యూమింగ్ ఫైర్ అని చెప్తారు ఇంగ్లీష్ బైబిల్లో. అంటే కాల్చుకుంటూ వెళ్ళిపోయే అగ్ని, అది దహించేస్తుంది. ఏదో ఒక నిప్పని చెప్పలేదు, ఒక మూత పెట్టబడిన ఒక అగ్ని అని చెప్పలేదు. అది కన్జ్యూమింగ్ ఫైర్ అంటే దహించు అగ్ని. ఈ రోజుకి కూడా చాలా మందిని దహిస్తానే ఉంది ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క దేవుని కృప.